వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో షుగర్ వ్యాధి ఉన్న వారికి నైట్ ఎక్కువగా షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయని చెప్తూ ఉంటారు. అది ఎందుకు? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ శివాని పైనేని గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా ఈ షుగర్ అంటే షుగర్ తినగానే షుగర్ పెరుగుతుంది, వైట్ రైస్ తినగానే షుగర్ స్పైక్ అవుతుంది, ఇలా చెప్తుంటారు. అయితే నైట్ మాత్రం ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోవాలంటారు. ఎందుకు షుగర్ నైట్ అంటే ఎప్పుడు మీరు అనేది నైట్ తిన్న తర్వాతనా లేకపోతే తిన్న తర్వాత? ఓకే. సో యూజువల్గా నైట్ రైస్ తిన్నా కూడా మధ్యాహ్నం పూట తిననే నైట్ టైం తినద్దని చెప్తాము. ఎందుకు అంటే మనం డే టైంలో కార్బ్స్ తీసుకున్నా కూడా కార్బ్స్ దేనికి కావాలి? మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం కావాలి. మనం లంచ్ టైంలో కార్బ్స్ తీసుకున్నా రైస్ తీసుకున్నా కూడా మనం ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి యాక్టివ్గా ఉంటాం కాబట్టి ఖర్చు అయిపోతుంది, కార్బ్స్ అనేవి కరిగిపోతాయి. సో ఎక్కువ బ్లడ్లో షుగర్ ఉండదన్నమాట. బట్ నైట్ టైం గనక డిన్నర్లో ఏదైనా కానీ కార్బ్స్ ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే తిన్న తర్వాత పెద్దగా యాక్టివిటీ ఉండదు, 1 or 2 hours పడుకుంటాము. సో కార్బ్స్ కనుక ఎక్కువ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది. సో మనం తినే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప కార్బ్స్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ షుగర్ పెరుగుతుంది, ఫైబర్ ఎక్కువ తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అది నైట్ టైం ఎందుకు పర్టికులర్గా చెప్తాము అని అంటే, నైట్ టైం ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండదు, కార్బ్స్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఖర్చు చేయడానికి ఏమి యాక్టివిటీ ఉండదు, కాబట్టి డిన్నర్ టైంలో ఎక్కువ కార్బ్స్ అసలు తీసుకోవద్దు అని చెప్తాం. అయితే అసలు డిన్నర్లో ఏమి ఉండాలంటారు? నైట్ డిన్నర్ అనేది ఎంత టైం వరకు చేయొచ్చు? ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే షిఫ్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. వర్కింగ్ షిఫ్ట్స్, కొంతమంది నైట్ టైం వర్క్ చేస్తున్నారు, కొంతమంది డే టైం వర్క్ చేస్తున్నారు, కొంతమంది ఈవినింగ్ టైం వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తామంటే, మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీ డే కింద కన్సిడర్ చేయండి అని చెప్తాం. సో నైట్ ఎప్పుడైనా కూడా పడుకునే అట్లీస్ట్ ఒక 2 hours ముందు డిన్నర్ ఫినిష్ చేయాలని చెప్తాం. సో ఆ డిన్నర్లో కూడా ఎంతో కొంత కార్బ్స్ ఉంటాయి, బట్ ఆ కార్బ్స్ కూడా రిఫైన్డ్ కార్బ్స్ కాకుండా హోల్ కార్బ్స్, హోల్ గ్రెయిన్స్ ఉండే కార్బ్స్, లైక్ హోల్ వీట్ చపాతి కానివ్వండి, జవార్ రోటీ కానివ్వండి, రైసే కావాలనే వాళ్ళు బ్రౌన్ రైస్ కానివ్వండి, ఏది తిన్నా కూడా వీటిలో అన్నిట్లో మనకు ఉండేది కార్బ్సే. జొన్నల్లో అయినా, గోధుమల్లో అయినా, రైస్లో అయినా, రాగుల్లో అయినా, మిల్లెట్స్లో అయినా మెయిన్ ఉండేది మనకి కార్బ్స్. కాకపోతే ఒక దాంట్లో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కొన్ని న్యూట్రియన్స్ అటు ఇటు అవుతాయి. సో వైట్ రైస్లో ఓన్లీ కార్బ్స్ మాత్రమే ఉంటాయి. సో అది కాకుండా కార్బ్స్ తక్కువ ఉండి ఫైబర్ ఎక్కువ ఉండే గ్రెయిన్స్ ఇట్లాంటివి చూస్ చేసుకొని అడిషనల్గా వెజిటేబుల్స్, ఇంకా ఫైబర్ పెంచుకోవడానికి వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోమని చెప్తాం. ఎప్పుడైనా షుగర్ కంట్రోల్ ఉండాలి అంటే కార్బ్స్ క్వాంటిటీ తగ్గించుకోవాలి. మన ఫిల్లింగ్ కోసం, పొట్ట ఫిల్లింగ్ కోసం కానివ్వండి, వేరే మినరల్స్, వైటమిన్స్ కోసం కానివ్వండి, వెజిటేబుల్స్ కంపల్సరీ ఎక్కువగా తీసుకోవాలని చెప్తాం. దాంతోపాటు ప్రోటీన్ కోసం దాల్ కానీ, ఎగ్ కానీ, వాట్ ఎవర్ అది తినే వాళ్ళ దాన్ని బట్టి పోర్షన్ సైజ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో ఇంత కార్బ్స్ తక్కువ పెట్టుకొని ఫైబర్, వెజిటేబుల్స్, ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అయితే అస్సలు వైట్ రైస్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా అంటే? తీసుకోవచ్చు, తీసుకోవద్దని ఏం చెప్పం. ఇంకొకటి ఏంటి అంటే, వైట్ రైస్ మనకు ఒకప్పుడు లేదు. ఇప్పుడు డయాబెటీస్ ఎందుకు అంత ఎక్కువ వస్తుంది? లైఫ్ స్టైల్ మారడం వల్ల. సో ఆ లైఫ్ స్టైల్లో డైట్ ఒక భాగం. ఈ పాలిష్డ్ రైస్, రిఫైన్డ్ గ్రెయిన్స్, వైట్ రైస్ ఇవి మనకి అట్లా ఒక 2-3 generations ముందు లేవు. ఈ రిఫైన్డ్ కార్బ్స్ తినడం వలన, అది ఎక్కువ క్యాలరీస్ ఇది చేయడం వల్ల, అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనకి ఒబేసిటీ కానివ్వండి, ఈ డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ వస్తున్నాయి. సో వైట్ రైస్ అనేది ఎప్పుడైనా తినచ్చు, కానీ క్వాంటిటీ, పోర్షన్ సైజు జాగ్రత్తగా చూసుకోవాలి. అగైన్ మనం ఒక ప్లేట్ పెట్టుకునేటప్పుడు అన్ని న్యూట్రియన్స్ ఉండేలా చూసుకోవాలి. మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే, ఇంత రైస్ పెట్టుకొని ఒక చిన్న పచ్చడి పెట్టుకున్నట్టు ఒక 2 స్పూన్లు కర్రీ పెట్టుకుంటారు. అది పద్ధతి కాదు. ఇంత రైస్ పెట్టుకొని ఇంత వెజిటేబుల్ కర్రీ, మీరు ఫ్రై చేసుకుంటారో ఎట్లా చేసుకుంటారో మీ ఇష్టం, అది కర్రీ ఒకటి, ఇంత మళ్ళీ పప్పులో ఆకుకూర కానీ ఇట్లాంటివి వేసుకొని కొంచెం గట్టిగా చేసుకుంటే ప్రోటీన్ మళ్ళీ ఫైబర్ 2 వస్తాయి. నాన్ వెజ్ తినేవాళ్ళు గుడ్డో, చికెన్ ఏదైతే అది మళ్ళీ ప్రోటీన్ కిందకు వస్తుంది. సో పెరుగు, ఇట్లాగా మనం ప్లేట్ని మనం పెట్టుకునేటప్పుడు ప్లేట్ నిండా రైస్ పెట్టుకొని ఒక మూలన ఒక్క కూర పెట్టుకోకుండా
ఒక పోర్షన్లో రైస్ పెట్టుకొని మిగిలిన పోర్షన్స్లో 1 కానీ 2 కానీ కూరలు పెట్టుకొని, కూరలు ఎన్ని తిన్నా పర్వాలేదు, కొంచెం పప్పు కానివ్వండి, ఇట్లాంటివి పెరుగు ఇట్లాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి. పోర్షన్ సైజ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. తినొచ్చు, వైట్ రైస్ ఖచ్చితంగా తినొచ్చు, తినకూడదనే లేదు, కానీ క్వాంటిటీ అండ్ దాంతో పాటు ఇంకేం తింటున్నాము ఇవన్నీ కౌంట్ అవుతాయి. ఓకే. ఎస్ డాక్టర్ గారు, అయితే ఈ డిన్నర్ తర్వాత వాకింగ్ అనేది చేయాలా వీళ్ళు? సో డిన్నర్ తర్వాత నిద్రకి ఎంత టైం అనేది ఉండాలి? అసలు ఏ టైం వరకు డిన్నర్ అనేది కంప్లీట్ చేయాలి? ఓకే. సో అగైన్ రెగ్యులర్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళకి నేనేం చెప్తానంటే యూజువల్గా బై 8:30 డిన్నర్ ఫినిష్ చేయమని చెప్తాను. సో డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత చాలామంది ఇప్పుడు కంప్లైంట్ ఏం చెప్తున్నారంటే నిద్ర పట్టట్లేదు, నిద్ర రావట్లేదు. అలాంటి వాళ్ళకి డిన్నర్ తర్వాత ఎప్పుడైనా కానీ, డిన్నర్ ఒక్కటే కాదు, ఏ మీల్ తర్వాత అయినా కూడా ఒక 10 minutes అయినా వాక్ చేస్తే ఆ కార్బ్స్ అనేవి కొంచెం కరుగుతాయి అన్నమాట. సో డిన్నర్ తర్వాత కూడా వాక్ చేయగలిగితే చేయడమే మంచిది. కానీ కంపల్సరీ అని చెప్పము. ఎస్పెషల్లీ కార్బ్స్ ఉన్న డైట్ ఎక్కువ తీసుకున్నప్పుడు వాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఆ కార్బ్స్ మళ్ళీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచకుండా ఉంటుంది. సో లైక్ ఇందాక చెప్పినట్టు డిన్నర్ చేసిన తర్వాత అట్లీస్ట్ 2 hours వరకు పడుకోకూడదు. సో అట్లీస్ట్ 2 hours తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ అట్లాంటిదన్నా తీసుకొని పడుకుంటే, ఈ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి మిడిల్ ఆఫ్ ద నైట్ లో షుగర్ అవ్వడం కానీ, ఎర్లీ మార్నింగ్ లో షుగర్ అవ్వడం కానీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఓకే. ఎస్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. ఎందుకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అంటే మనం తీసుకునే ఆహారమే దాన్ని డెఫినెట్గా పెంచేలా చేస్తుందని. ఇంకా అంతేకాకుండా చాలా మంది కూడా అప్పుడే తింటారు, అప్పుడే పడుకుంటూ పోతారు. సో దాని వల్ల కూడా షుగర్ లెవెల్స్ డెఫినెట్, ఎందుకంటే ఫస్ట్ థింగ్ అరగడానికి ఇబ్బంది అవుతుంది. రెండోది గ్యాస్ ట్రబుల్స్ కూడా ఎక్కువగా వస్తాయి. తిన్న వెంటనే పడుకుంటే ఎంజైమ్స్ యాక్టివేట్ అవ్వవు, అరగదు, దానివల్ల కూడా ఎసిడిటీ ఇట్లాంటివి కూడా పెరుగుతాయి. సో తిన్న వెంటనే యాక్టివిటీ లేకుండా ఇమీడియట్ గా పడుకున్నాం అనుకోండి, అది అంత ఫ్యాట్ కిందకి వెళ్తుంది. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము. సో ఈ విధంగా చేస్తే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. సో వైట్ రైస్ అనేది ఎక్కువగా తీసుకొని కర్రీ మీరు అన్నట్లుగా కొంచెం తీసుకుంటే కూడా షుగర్ లెవెల్స్ ఈజీగా పెరిగిపోతాయి. అది డే టైం కావచ్చు, నైట్ కావచ్చు. సో ఆహార నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే కొంతమంది రైస్ మానేసి ఓన్లీ చపాతీ తింటారు. బట్ మరి ఆ చపాతీ వల్ల వెయిట్ లాస్ ఉంటుందా? చపాతీ వల్ల వెయిట్ లాస్ ఉండదు. ఇక్కడ కూడా క్వాంటిటీ ఇంపార్టెంట్. అలా అనుకుంటే ఇఫ్ యూ టేక్ నార్త్ కంట్రీస్, నార్త్లో అంతా చపాతీ ప్రిఫర్ చేస్తారు. దే డోంట్ టేక్ మచ్ రైస్. సో మరి వాళ్ళు వెయిట్ గెయినర్గానే ఉన్నారు కదా, వాళ్ళు కూడా లావుగానే ఉన్నారు కదా. అవును, మన వాళ్ళు ఒక అపోహలో ఉంటారు, చపాతీ తీసుకుంటే లావ్ అయిపోతారు, చపాతీ తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని. దట్స్ కంప్లీట్లీ రాంగ్. మీరు అంటిలో లేసి ఇప్పుడు నేను ఒక కప్పు రైస్ బదులుగా 4-5 చపాతీలు తిన్నాను అనుకోండి, నాకు షుగర్ ఎందుకు కంట్రోల్ అవుతుంది? నాకు ఇంకా షుగర్ స్పైక్ అయిపోతుంది. ఓకే. కంపారిజన్ చేసుకుంటే రైస్ కంటే చపాతీ బెటరే. కానీ ఇఫ్ యూ మీరు క్వాంటిటీ కంట్రోల్ చేయకుండా నేను ఓన్లీ చపాతీసే తిని ఉంటానంటే దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఓకే. సో చాలా మిత్స్ ఉంటాయి మనకి డైట్ అనగానే. యూజువల్గా ఈ మధ్య కొన్ని డైట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. కోకోనట్ వాటర్, ఓన్లీ కోకోనట్ వాటర్ తాగడం వల్ల కూడా మనం తగ్గుతామా? చూడండి, కోకోనట్ వాటర్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి అండ్ ఎలక్ట్రోలైట్స్ కూడా మనకు దొరుకుతాయి. ఓకే. అయితే ఈ కోకోనట్ వాటర్ అనేది మితంగా తీసుకుంటేనే మంచిది, అమితంగా తీసుకుంటే ఏదైనా మంచిది కాదు. ఎగ్జాంపుల్ మనం వింటూ ఉంటాం, లైక్ వింటర్ సీజన్లో ఇది నైట్ టైంలో తినకూడదు, మీకు జలుబు పట్టేస్తుందని మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఏదైనా బటర్ మిల్క్ నైట్ టైంలో తాగకుండా ఉంటారు. ఏదైనా అంతేనండి. సో కోకోనట్ వాటర్ వల్ల వెయిట్ లాస్ అవుతున్నారని చెప్పేసి పీపుల్ ఆర్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ కోకోనట్ వాటర్. అందులో కూడా మనకి క్యాలరీస్ దొరుకుతాయి కదండి. సో దాని బదులుగా ఫైబర్తో ఉన్న ఫ్రూట్స్ తినడం బెస్ట్. కోకోనట్ వాటర్ తీసుకుంటూ ఒక పూట తీసుకుంటే మంచిది. మరీ నేను అదే తీసుకుని ఉంటాను, ఫుడ్ మానేస్తాను అనడం అనేది ఖచ్చితంగా తప్పే. 3 meals ప్లాన్ చేసుకొని ఒక స్నాక్కి బదులుగా కోకోనట్ వాటర్ ఇంక్లూడ్ చేసి ఇంకో స్నాక్స్కి బదులుగా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసామనుకోండి, త్రూఅవుట్ ద డే బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు. ఒక క్లయింట్స్ కూడా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మానేసి నేను కోకోనట్ వాటర్ తాగుతాను, లంచ్ ఒకటి చేసేసి డిన్నర్ మానేసి మళ్ళీ కోకోనట్ వాటర్ ఫ్రూట్స్ తిని పడుకుంటానంటే అక్కడ మనకు ప్రోటీన్ సరిగ్గా దొరకదు. దానివల్ల బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుంది, మజిల్ లాస్ అయిపోతుంది. ఇవన్నీ అన్హెల్దీ థింగ్సే కదా. సో ఒకటి మనం అనుకున్నప్పుడు దాన్ని కంట్రోల్లో తీసుకోవడం అనేది బెస్ట్. కోకోనట్ వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాని కోకోనట్ వాటర్ వల్లనే నేను ఉంటాను, దాంతోనే నేను అలాగే 3 పూటలు అదే తాగి ఉంటాను అంటే కంప్లీట్లీ రాంగ్. ఓకే. ఇప్పుడు ఫ్రూట్స్ హెల్దీ కదా,
బట్ ఓన్లీ ఫ్రూట్స్ తిని బతికేస్తే సరిపోదా అని కొందరు అనుకుంటారు. సో అసలు నాకు ఫుడ్డే వద్దు. ఒక అమ్మాయి లాగర్ తను చూసాము, Yes, yes. ఫారినర్ అనుకుంటా తను, Yes, కంప్లీట్ ఫ్రూట్ డైట్ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయింది. Yes. ఈ మధ్య చాలా మంది వెంటనే తగ్గాలి అంటే ఒక 1 వీక్ ఓన్లీ ఫ్రూట్స్ తింటారు. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఫ్రూట్స్ ఏంటి, మనకు షుగర్ లెవెల్స్ ఉంటాయి, ఎనర్జీని ఇస్తుంది, ఫైబర్ ఉంటుంది, మనకు వైటమిన్స్ మినరల్స్ దొరుకుతాయి అందులో. అంతేకాని కార్బ్స్ ఉండవు, ప్రోటీన్స్ ఉండవు, ఫ్యాట్స్ ఉండవు ఫ్రూట్స్. ఓకే. మన బాడీకి ఇంపార్టెన్స్ ఏంటి, కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అనేది కూడా ఇంపార్టెంట్, ఫైబర్ ఒకటే కాదు. సో ఇప్పుడు మీరు ఈ అమ్మాయి చనిపోయింది అని అన్నారు కదా, సో ఈ అమ్మాయికి ఏమైందంటే ఖచ్చితంగా కేస్ స్టడీ చూస్తే కనుక కంప్లీట్గా మజిల్ లాస్ అయిపోయిందండి. అవును, కంప్లీట్గా మజిల్ లాస్ అయిపోయింది. ఆమె బక్కగైనా లావు తగ్గాను అని ఒక అపోహలో ఉండిపోయింది. బట్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువైంది. ఎందుకంటే కార్బ్స్, బ్రెయిన్కి కార్బ్స్ లేకపోతే మెల్లిమెల్లిగా స్టేజ్ అనేది మెంటల్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. సో కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయడం వల్ల ఓన్లీ ఫ్రూట్స్, ఆ అమ్మాయి స్మూతీస్ కూడా చెప్పింది, దట్ 2-3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవడం, ఓన్లీ స్మూతీస్, హనీ యాడ్ చేయడం, అక్కడ అది కూడా అన్హెల్దీయే కదండి. సో ఓన్లీ ఇలా తీసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ నుంచి ఎఫెక్ట్ అవుతుందండి కార్బ్స్ కట్ చేయడం వల్ల. ప్రోటీన్ తీసుకోకపోవడం, ఆమె డైట్లో ప్రోటీన్ లేకపోవడం వల్ల కంప్లీట్గా మజిల్ వీక్నెస్ అయిపోయింది. ఇప్పుడు మన బాడీలో కిడ్నీ కానీ లివర్ కానీ దానికి కూడా ప్రోటీన్ అవసరమేనండి. అది కూడా మజిలే. దానికి తగ్గట్టుగా మినరల్స్ కూడా అవసరం, మన ఎనర్జీ ఇవ్వడం కూడా అవసరమే కదండి. సో ఇలా కంప్లీట్గా ఆమె హెల్దీ ఫ్యాట్స్ తీసుకోకపోవడం వల్ల స్కిన్ అంతా డ్రైనెస్ అయిపోవడము, ఇలా మనకు చిన్నప్పుడు చదువుకున్న స్కిన్ ఇస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పేసి, ఇలా కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ లేకపోవడం వల్ల ఆ అమ్మాయి ఒక క్రిటికల్ కేర్ యూనిట్కి వెళ్ళి మరి క్రిటికల్ స్టేజ్లో చనిపోయింది. సో కంప్లీట్గా బ్రెయిన్ డెడ్ అయిపోవడము, ఇలాంటి స్టేజ్లో వెళ్ళి చనిపోయింది. సో నేను ఓన్లీ ఫ్రూట్సే తిని పడుకుంటాను అని నా క్లయింట్స్ చెప్తూ ఉంటారు. నాకు ఫ్రూట్స్ పెట్టండి, నాతో గొడవపడ్డారు కూడా నా క్లయింట్స్. ఎలా అంటే, నాకు ఫ్రూట్స్ పెట్టండి, నేను ఎన్నో చూశాను, నేను ఫ్రూట్స్ తిని పడుకుంటాను, మీరేంటి మీల్ తీసుకోమంటారు అని. ఐ కంప్లీట్లీ సెడ్ నో. నేను ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, మీరు నా దగ్గరికి వచ్చి యాజ్ ఎ క్లినికల్ డైటిషియన్ నన్ను నమ్మి మీరు అమౌంట్ పే చేశారు, నేను ఖచ్చితంగా మీ హెల్త్ గురించి ఆలోచించాలి. నేను ఇలాంటి అన్హెల్దీ థింగ్స్ అనేది నేను ఫాలో అవ్వను. ఫ్రూట్స్ తినండి, యాజ్ ఎ స్నాక్ లాగా తినండి, అంతేగాని మీల్ లాగా కాదు అని ఖచ్చితంగా చెప్తాను అనమాట. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో షుగర్ పేషెంట్స్ డిన్నర్లో చపాతి తీసుకోవచ్చా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పుల్లిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, డయాబెటీస్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆహార నియమాలు పాటించాలని చెప్తూ ఉంటాం. అయితే వాళ్ళకి ఏంటంటే డిన్నర్లో ఇవి తీసుకోవాలి, ఇవి తీసుకోకూడదు అనే రెస్ట్రిక్షన్స్ మాత్రం చాలా ఉంటాయి. సో కొందరైతే ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటారు, కానీ డాక్టర్స్ చెప్తారు ఫ్రూట్స్ కాదు, మంచిగా మీల్ తీసుకోవాలని చెప్తారు. కొందరు ఓన్లీ చపాతీ తీసుకుంటారు. సో ఏం చెప్తారు డాక్టర్ గారు మీరైతే దీనికోసం? సో షుగర్ పేషెంట్స్కి ఆల్రెడీ ఏవైతే షుగర్ ఉంది, ఒకవేళ ఆల్రెడీ కంట్రోల్డ్గా ఉంది, అండ్ దెన్ టు కంట్రోల్ మెయింటైన్ చేయడం కోసం షుగర్ పేషెంట్స్కి ఏం ఇంపార్టెంట్ అని అంటే, వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత షుగర్ అనేది చాలా కంట్రోల్డ్గా, బ్యాలెన్స్డ్గా బ్లడ్ స్ట్రీమ్లో రిలీజ్ అవ్వాలి. అది సడన్గా రిలీజ్ అయ్యి షుగర్ స్పైక్ అయ్యి మళ్ళీ డ్రాప్ అయ్యి ఇలా ఎప్పుడైతే అవుతుందో అది చాలా డేంజరస్ కండిషన్ అనమాట. సో డిన్నర్ ఆహార నియమాలు ఖచ్చితంగా డయాబెటిక్స్ పాటించాలి. అండ్ డిన్నర్ చాలా ఇంపార్టెంట్ మీల్. మీరు ఇందాక అన్నట్టు ఓన్లీ ఫ్రూట్స్ తింటే సరిపోతుందా, మార్నింగ్ అయ్యేటప్పటికి షుగర్ లెవెల్స్ డ్రాప్ అవ్వచ్చు, వాళ్ళకి హైపోగ్లైసెమిక్ కండిషన్లోకి వెళ్ళచ్చు. కాబట్టి డిన్నర్ మీల్లో చపాతీలు తినచ్చా అని అంటే, చాలామంది అనుకుంటారు రైస్ తినకూడదు, రైస్ తింటే ఇమీడియట్గా కార్బోహైడ్రేట్స్ కాబట్టి షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి, కాబట్టి చపాతీలు ఉత్తమం అని చెప్పేసి. కానీ ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ రీసెర్చ్ చేసి చెప్తున్నది ఏంటి అని అంటేనండి, చపాతీ అంటే వీట్లో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది. అండ్ ఈ గ్లూటెన్ అనేది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కాజ్ చేస్తూ ఉంది అంట. కాబట్టి వీట్ ప్రోడక్ట్స్ మనము తక్కువ తీసుకోవడం, లేకపోతే తీసుకోకుండా ఉంటేనే మేలు అనే రీసెర్చ్ స్టడీస్ అనేది కొత్తగా పబ్లిష్ చేసి చెప్తున్నారు. వీట్ తీసుకోకూడదు. సో దాని బదులు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, కొంచెం క్వాంటిటీ. ఇప్పుడు డిన్నర్ మీల్లో కొంచెం క్వాంటిటీ బ్రౌన్ రైస్ పెట్టుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీ సాలడ్, లైక్ బీట్రూట్ తురుముకొని, క్యారెట్ తురుముకొని,
అందులో కొంచెం కావాలంటే ముల్లంగి, లేకపోతే లెట్యూస్, బ్రాకలీ, కొంచెం కరేపాకు, కొంచెం లేకపోతే లేత బీరకాయ ముక్కలు, లేత సొరకాయ ముక్కలు, ఇలాంటివి, టొమాటోస్, కొంచెం ఆనియన్, ఏవైనా ఒక సలాడ్ ఖచ్చితంగా పెట్టుకొని ఫస్ట్ సలాడ్ తీసుకొని ఆ తర్వాత ఐదర్ మనం అనుకున్నట్లు బ్రౌన్ రైస్ తినేవాళ్ళు మార్చేసి చపాతీలోకి వెళ్ళే అవసరం లేదు. కాకపోతే కొంచెం బ్రౌన్ రైస్, లేదు అని అంటే ఇంకా మిల్లెట్స్ అంతకంటే ఉత్తమం. జొన్న రవ్వతో చేసుకున్న రవ్వ ఉప్మా కానివ్వండి, సజ్జలతో చేసుకున్న సజ్జ ఉప్మా లాంటిది కానివ్వండి, లేకపోతే జొన్న రొట్టె, సజ్జ రొట్టె, లేకపోతే రాగి రొట్టెలు, ఏదైనా మిల్లెట్స్తో చేసుకున్నది ఇంకా చాలా శ్రేష్టం. సో అలాంటిది ఫస్ట్ సాలడ్ తింటే మన బాడీలోకి ఫైబర్ వెళ్తుంది, అండ్ దెన్ అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇంకా తగ్గుతుంది అన్నమాట. కాబట్టి తినే క్రమంలో కూడా ఫస్ట్ సలాడ్ తినాలి, ఆ తర్వాతనే ఆ ఫుడ్ ఏదైతే పెట్టుకున్నామో వాట్ ఎవర్ బ్రౌన్ రైస్ కానివ్వండి, ఈ మిల్లెట్స్ కానివ్వండి, ఏదైనా అది తింటే గనక షుగర్ లెవెల్ అనేది చాలా బాగా కంట్రోల్డ్గా వెళ్తుంది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. అయితే చపాతీ అనేది ఖచ్చితంగా తీసుకోకూడని ఫుడ్డే. ఎస్ అండి. చపాతీ అనేది అంటే ఎప్పటి నుంచో షుగర్ వచ్చింది అని అంటే అన్నం మానేయండి, చపాతీ తినండి, ఇదే చెప్తూ వచ్చారు. ఇప్పటిదాకా అది కరెక్టే అని కూడా ఉండింది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ స్పెసిఫిక్గా గ్లూటెన్ పదార్థం ఏదైతే ఉందో దాని మూలాన అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువ కాజ్ చేస్తుంది, షుగర్స్ అనేది కంట్రోల్ కావట్లేదు అన్నది ఖచ్చితంగా అది రీసెర్చ్ చేసి పబ్లిష్ చేశారు. కాబట్టి ఎందుకంటే గ్లూటెన్ ఉంటే ఏమవుతుందంటే వీట్ తిన్నప్పుడు అది అంతా కూడా ఫుడ్ స్టికీగా ఉంటుంది, అంత ఈజీగా అబ్జార్బ్ కాదు, అండ్ దెన్ షుగర్ లెవెల్ ఇన్సులిన్ని ప్రొడక్షన్ పెంచుతుంది, అండ్ ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతూ ఉందన్నమాట. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. అయితే ఈ డిన్నర్ టైం అనేది ఎలా ఉండాలి వీళ్ళకి? సో డిన్నర్ టైం డయాబెటిక్స్ కానివ్వండి, నాన్ డయాబెటిక్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నిద్రపోవడం కూడా ఉత్తమం 10-10:30 మ్యాక్సిమం. ఎవరైనా పడుకునే టైం పెట్టుకొని అది ఫాలో చేస్తే సగం ఆరోగ్యం అక్కడే వస్తుంది. సో ఆటోమేటిక్గా ఆ టైంకి పడుకున్నారనుకోండి, మార్నింగ్ ఎంత లేదన్నా 6-6:30కి మెలకు అయితే వచ్చేస్తుంది, కంప్లీట్గా నిద్ర కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇంకా ఎర్లీగా లేచే అలవాటు ఉంటే ఇంకా మంచిది. సో డిన్నర్ టైం ఒకవేళ ఈ టైం 10-10:30 పెట్టుకుంటే, పడుకునే టైం 10-10:30 పెట్టుకుంటే కనుక డిన్నర్ టైం ఎంత లేదన్నా కానివ్వండి, బేసిక్ గోల్డెన్ రూల్ సూర్యాస్తమం లోపు డిన్నర్ చేయడం. మ్యాక్సిమం చెప్పాలి అని అంటే 7 or 7:30. ఇంకా కుదరని వాళ్ళు ఒకవేళ సూర్యాస్తమం 6 o'clock లోపు తినగలిగితే అది ఇంకా బెస్ట్. లేదు అని అంటే 7-7:30, అంతకి మించి తినకూడదు. ఎస్, తింటే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. మనం ఒక 3 hours గ్యాప్ ఇచ్చామనుకోండి, ప్రాపర్గా ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, అసిమిలేట్ కూడా అయిపోతుంది, అండ్ షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ కాకుండా మనం డిన్నర్ చేసిన తర్వాత కొంచెం ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది, అప్పుడు ఆ రిలీజ్ అయిన ఎనర్జీ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ కాకుండా ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో నైట్ చపాతీ తినాలా, ఫుడ్ తినాలా, లేదా ఫ్రూట్స్ తినాలా, ఇట్లా చాలా చాలా డౌట్స్ ఉంటాయి షుగర్ పేషెంట్స్ విషయంలో. సో ఏ టైంకి తీసుకోవాలనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్కే ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. సో అయితే న్యాచురోపతి ద్వారా దీన్ని పూర్తిగా రివర్స్ చేయొచ్చా డయాబెటీస్ అనేదాన్ని? సో డయాబెటీస్ అనేది న్యాచురోపతి ద్వారా ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చండి. కండిషన్ ఫస్ట్, ఇండివిజువల్ కండిషన్, ఏ కండిషన్లో ఉన్నారు, ఎన్ని ఏళ్ళు బట్టి డయాబెటీస్ ఉంది, వాళ్ళు ప్రెజెంట్లీ మెడికేషన్ అంటే మనం కేటగరైజ్ చేయొచ్చు. వాళ్ళు బిగినర్సా, ఇప్పుడే ప్రీ డయాబెటీస్ కండిషన్లోకి వచ్చారా, లేదా జస్ట్ రీసెంట్గా డయాగ్నోజ్ అయిందా, డయాబెటిక్ ఉన్నారా, మెడికేషన్ స్టార్ట్ చేశారా, మెడికేషన్ పైన ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, లేదా ఇన్సులిన్ పైన ఉన్నారా, ఉంటే ఎన్ని యూనిట్స్ తీసుకుంటున్నారు ఇన్ డే. సో ఫస్ట్ ఇవంతా కూడా మనం పర్సనల్ మెడికల్ హిస్టరీ తీసుకున్న తర్వాత డయాబెటీస్ అనేది రివర్స్ చేయొచ్చు టు సర్టన్ ఎక్స్టెంట్, అండ్ అది ఖచ్చితంగా త్రూ నేచర్ క్యూర్ థెరపీస్ అండ్ డయటరీ రెగ్యులేషన్స్, ప్రాక్టీస్ ఆఫ్ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్, ఇవన్నీ కూడా హోలిస్టిక్గా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసి మనం రివర్స్ చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ చేయగలుగుతాం. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే అండి.